మొదటి అధ్యాయము 17వ వచనం. 17వ వచనం చదవండి అందరూ. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ యొక్క వచనాన్ని బట్టి నా జీవితంలో సంతోషం కావాలి అంటే, నా జీవితంలో సంతోషం కావాలంటే ఏం కావాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట. ఏంటట? ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా, అనగా ఇక్కడ రాసినటువంటి సందర్భం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననానికి ముందు మరొక ఆయన జన్మించినాడు 6 నెలల ముందుగా. ఎవరైనా? నేను డిసెంబర్ 25వ తారీఖున కూడా ఈ ప్రస్తావన మరి వచ్చినటువంటి సందర్భం ఉంది. మీకు ఎంతమంది గుర్తుందో లేదో. 6 నెలల ముందుగా యోహాను గారు జన్మించినాడు. ఆయన గురించినటువంటి ఇక్కడ సందర్భం అన్నమాట. అయితే ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా ఉండి ఆయన పుట్టుట వల్ల అనేకులకు సంతోషమాట. ఎవరు పుట్టుట వల్ల? యోహాను పుట్టుట వల్ల అనేకులకు సంతోషం. ఎందుకంటే క్రీస్తు ప్రభు గారి యొక్క రాకడను గూర్చి ముందుగానే ఆ మార్గాన్ని సిద్ధపరచటానికి, సరళం చేయటానికి వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత 6వ వచనం, ఇదే అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు? జకర్యా, ఎలిజబెత్. వీళ్ళు పెద్ద వయసు కలిగినటువంటి వారు, వృద్ధులు అన్నమాట. అయితే వీరి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటే అక్కడ రాయబడుతూ వచ్చినది, సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులను జరిగించేటువంటి వారుగా ఉంటున్నారు, నిరపరాధులుగా ఉంటున్నారు. వారి యందు ఏ దోషం కానీ ఏ నేరము కానీ మోపటానికి కూడా వీలు లేకుండా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే వారిగా ఉంటున్నారు. అలాంటి వారిగా ఉన్నప్పుడే నా జీవితంలో కూడా ఏమొస్తుందంటే సంతోషం వస్తుంది, మహానందం వస్తుంది. కానీ అలాంటి జీవితం లేకుండా ఉన్నట్లయితే ఉండేటువంటి ఆనందం కానీ ఉండేటువంటి సంతోషం కానీ అది క్షణికమైనది. నేను ఒకానొక దినములో దేవుని ఎరగక మునుపు సినిమాకు పోతే 2.5 గంటలు ఎంతో సంతోషం. పోయేటప్పుడు మాత్రము ఇంటి దగ్గర బయలుదేరి మా ఊరు బస్సు వచ్చేది, మీకు కూడా తెలుసు. ఆ బస్సు ఎక్కిన కాడి నుంచి సంతోషమే నాకు. చూడాలన్న ఆతృత పోత ఎన్నో విషయాలు మళ్ళీ పక్కన ఉన్నటువంటి స్నేహితులతోని మాట్లాడుకుంటూ పోతాం. అదంతా ఆనందం అన్నమాట. అది చూసాం, అయిపోయింది. ఇక అలా థియేటర్ నుంచి బయటకు వచ్చాం, ఆనందం అంతా చూస్తే పెద్దగా ఏముండదు. ఇక పోయేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ఉండదు, ఆ సంతోషం ఉండదు, ఏమి ఉండదు. ఈలోపు ఆకలి అవుతూ ఉంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ వచ్చి ఇల్లు చేరి యానో చోట కూర్చున్నప్పుడు మళ్ళీ స్నేహితుల మధ్యలో ఆ సినిమాకు సంబంధించినటువంటి సన్నివేశం గురించి కొన్ని సందర్భాలు మాట్లాడుకున్నప్పుడు ఆ కొద్దిసేపే మళ్ళీ సంతోషం. అట్లా ఒక సినిమానే కాకుండా లోకంలో నేను చేసినటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి అనేక కార్యక్రమాల్లో
కొద్దిసేపు మాత్రమే సంతోషించిన వాడిగా ఉన్నా. కొద్దిసేపు మాత్రమే మందు తాగేటోని, సిగరెట్లు తాగేటోని అన్నతో ఒకసారి చెప్పిన, ఒకసారి పంచుకున్నాను నా విషయాన్ని. అట్లా రకరకాలుగా అసలు ఇందులో ఏముంది అని చూడాలని కూడా నేను అట్లా మరీ మూర్ఖంగా చేసినటువంటి వాడిని. కానీ అది తాత్కాలికమైనటువంటి సంతోషం, అది ముదా ఉండేటువంటిది కాదు. కానీ ఇప్పుడు దేవుని బట్టి నేను ఎంతగానో సంతోషించేవాడిగా ఉంటాను. ఈ సంతోషం ఎప్పటి వరకు ఉంటుందంటే యుగ యుగాలు ఉండేటువంటిది. మరి నీవు ఉంటావా బ్రదర్ అనొచ్చు. యుగ యుగాలు నీవు ఉంటావా అంటే నాకు గొప్ప నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో నేను కడగబడి ఉన్నాను. నేను ఒకవేళ చనిపోతే, ఒకవేళ నా యొక్క జీవం ఈ శరీరాన్ని విడిస్తే తప్పక నేను నా తండ్రి యొద్ద అనగా దేవుని యొద్ద నేను ఉంటాను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ బట్టి నేనేం చెప్పగలనంటే యుగ యుగాలు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండగలనని చెప్పగలుగుతాను. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. కాబట్టి మనమందరం కూడా మనం దేవుని యందు ఎంతో విశ్వాసంతో, దేవుని యందు నమ్మిక కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగే వారిగా ఉండాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితం కొద్దిగానే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా సెలవిచ్చినాడు, మానవుని యొక్క ఆయుష్ కాలము 60-70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉన్నట్లయితే అంటే వ్యాయామం, ఎక్సర్సైజులు, వాకింగ్లు, ఇంకా రకరకాల డైటింగ్లు ఇవన్నీ చేస్తే ఇంకో 10 సంవత్సరాలు అదనంగా బతకవచ్చు. అయినప్పుడు కూడా ఆ 80 సంవత్సరాల ఆట ఎంతో ఆయాసంతో కూడినటువంటి జీవితం. పెద్ద వయసు బండిన వారిని వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఏమంటారు తెలుసా? ఎందుకయ్యా ఈ బ్రతుకు, దేవుడు నన్ను తీసుకోపోతే బాగా అంటారు. అంటే ఆ యొక్క జీవంతో వారికి తృప్తి ఏమి అనిపించదు అనమాట. కష్టం చూసినారు, సుఖం చూసినారు, న్యాయం చూసినారు, అన్యాయం చూసినారు, సమస్తం చూసినారు అన్నమాట. కానీ శరీరంతో పడేటువంటి బాధను మాత్రం భరించలేకపోతూ ఉంటారు అనమాట. ఇక దేవుడు నన్ను తీసుకెళ్తే బాగు, దేవుడు నన్ను తీసుకెళ్తే బాగా అని చెప్పేసి కోరుకుంటా ఉంటాం. కానీ ఆ మరణము అది మన చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. పుట్టటము గిట్టటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉందన్నమాట. కాబట్టి మనం గిట్టే వరకు కూడా మనం ఏం చేయాలంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు నన్ను నిత్య రాజ్యానికి వారసుడుగా చేసి ఆయన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు. మరి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఇందాక సహోదరుడు చెప్పినట్లుగా విసుకక నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. విసుకక అనే మాట అసలు ఎందుకు వచ్చింది? వాస్తవంగా ప్రార్థన చేస్తే మరి దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఉంటుంది. కానీ విసుగుదల కూడా వస్తుందని దేవుడు చెప్తా అన్నాడు. వస్తుందా? అసలు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక విషయం గురించి నువ్వు మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినావు, కన్నీరు గార్చినావు, ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేసినావు. అయినా కానీ నీవు మనసులో ఏమైతే తలంచినావో అది నీకు నెరవేర్చబడలేదు. దాన్ని బట్టి నీకేమొస్తుంది? విసుగు చెందుతావు. ఏం దేవుళ్ళే, ఏం భక్తిలే, ఏం చర్చికి వెళ్తాంలే, ఏం ప్రార్థనకి వెళ్తాంలే అనేటువంటి నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటాం. అయితే దేవాది దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయవాలి. ఎందుకు విసుకక నిత్యము ప్రార్థన చేయాలన్నాడు? అక్కడ మరి ఇందాక చెప్పాడు కదా సహోదరుడు, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. ఆయన కేటగిరీ ఏంటంటే న్యాయాధిపతి, అంటే న్యాయం చేసేటువంటి వాడు. కానీ ఆడు న్యాయం తప్పిన వాడిగా ఉండి అంతా అన్యాయం చేసుకుంటూ పోతున్నాడు. అందుకనే మన పేరుకి మనం చదువుకున్నాం అనుకో, ముందుగానే తోక పెట్టుకుంటాం, ఇంత చదువుకున్నాని, లేకపోతే మనకి ఒక బిరుదు ఉందని బిరుదు పెట్టుకుంటాం. అట్లనే ఆ యొక్క న్యాయాధిపతి కూడా ఒక బిరుదు ఇచ్చినాడు. ఏమని? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అలాంటి వాడు కూడా ఒక స్త్రీ మరి ప్రతిదినం వచ్చేసి న్యాయం తీర్చు ప్రభువా, నాకు న్యాయం తీర్చయ్యా అని చెప్పేసి ఆయన దగ్గరకు వస్తూ ఉంటే అస్సలు లెక్క చేయట్లే. ఆయనకు మనుషులన్నా భయం లేదట, దేవుడన్నా భయం లేదు.
కాబట్టి అసలు ఎవరిని లెక్క చేయడు. కానీ తరచుగా వస్తూ ఉంది ఆమె. తరచుగా వచ్చి, అయ్యా నాకు న్యాయం చేయ, అయ్యా నాకు న్యాయం చేయంటే చూసి 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 తన మనసులో తాను అనుకున్నాట, ఏమి నేను న్యాయం తీర్చాలా అని చెప్పి. అంటే అన్యాయస్తుడైనటువంటి వానికే లోక సంబంధంగా ఒక కనికరం అనేది పుడుతుంది. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయనకాట ఒక్కటి చేత కాదట. ఆయనకి చేత కాదు ఒకటి ఉందాట, బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. ఆయన అన్యాయం చేయుట అసంభవం. ఆయన చేయడు, అన్యాయం చేయడు అనమాట. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము విసుకక నిత్యము ప్రార్థన చేసినట్లయితే ఆ దేవుడు తప్పక నీ ప్రార్థనకు జవాబిచ్చేవాడిగా ఉంటాడు. అయితే నీవనుకోవచ్చు, ఒకవేళ ఆలోచనలో పడవచ్చు, అంటారు అయినన్నా నేనైతే ఒక విషయమై ఎంతగానో ప్రార్థన చేస్తా ఉన్నా అయినప్పుడు కూడా జవాబు లేదు అని ఒకవేళ నీ మనసులో అనుకుంటున్నాను. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క శుభ సమయంలో నీతోనే ఈ మాట మాట్లాడుతున్నాడు. కుమారుడా, కుమార్తె, నీవు విసుకక నిత్యము ప్రార్థన చేయి, నేను తప్పక దానికి జవాబుని ఇచ్చేవాడిగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కొద్ది మాటలను దేవుడు దీవించిన కనుక ప్రార్థన చేసుకుందాం.